హాయ్ టు ఆల్, వెల్కమ్ టు వెమ్లవాడ ముచ్చట్లు. ఈరోజు మనం తాళ్ళ ఎల్లమ్మ తల్లి అంటే చాలామందికి తెలుసు. ముఖ్యంగా యాత్రికులకు ఈ ఆలయం గురించి చాలా తెలుసు. బయట రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆలయానికి చాలా ఎక్కువ మంది తమ మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి ఓడిబియ్యం పోసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కళ్ళు చాలా బాగుంటుందని వాళ్ళ నమ్మకం. అలాగే ఇక్కడ వంటలు చేసుకొని, అంటే ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఇక్కడ కోడిని కానీ వాళ్ళ పండుగలు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ మేకను కానీ కోసుకొని ఇక్కడ అమ్మవారికి ఓడిబియ్యం పోసి అమ్మవారికి చీరను పెట్టి మొక్కుకోవడం అన్నది చాలా ఆనవాయితీగా వస్తుంది. మన తెలంగాణలోనే కాదు, మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి ఆలయం పరిసర ప్రాంతాల్లో చాలా చెట్ల మధ్యలో ఎంతో ఆనందంగా, అంటే పచ్చని చెట్ల మధ్య వంటలు చేసుకొని ఆహ్లాదకరంగా ఉన్న ఈ వాతావరణంలో తమ సమయాన్ని గడిపి వెళ్తూ ఉంటారు. సో ఈరోజైతే మీకు ఈ ఆలయాన్ని పరిచయం చేస్తున్నాను. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి మీరు వెమ్లవాడ వచ్చినప్పుడు వెమ్లవాడ బస్టాండ్కు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఆలయం అయితే ఉంటుంది. వెమ్లవాడ నుంచి సిరిసిల్ల వెళ్ళే రూట్లో ఈ ఆలయం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ వెమ్లవాడ ముచ్చట్లు. బాయ్ ఫ్రెండ్స్.